ప్రభుత్వం మామిడి పంటను ఫ్యాక్టరీలకు తరలించిన రైతుల జాబితాను విడుదల చేసింది. వీరికి కేజీకి ₹4 సబ్సిడీ ప్రభుత్వం నుంచి రానుంది. పేర్లు లేని రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెనుమూరు ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన గ్రామ సభల్లో రైతులతో సమావేశమయ్యారు. పేర్లు లేని వారు వివరాలు వెల్లడిస్తే సెకండ్ ఫేజ్లో డబ్బులు జమవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం పరిధిలోని సదుం మండలంలో ర్యాంపులు ఫ్యాక్టరీలకు తోతాపూరి మామిడి తోలిన రైతుల జాబితాలలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సదుం తహసీల్దార్ రమీలా పేర్కొన్నారు. మండలంలోని అమ్మగారిపల్లి, కంభమారిపల్లి, ఊటుపల్లి, పాలమందలో గ్రామ సభలు నిర్వహించారు. జాబితాలోని ప్రకారం రైతుల ఖాతాలకు రాయితీ మద్దతు ధర జమ చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. అలాగే సోమల మండలంలోని ర్యాంపులు ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడికాయలు తోలిన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు ఏవో సుధాకర్ పేర్కొన్నారు. సోమల, ఇరికిపేంట, కందూరు రైతు సేవా కేంద్రాలలో జాబితాల అభ్యంతరాల సేకరణపై బుధవారం గ్రామ సభలు నిర్వహించామన్నారు. త్వరలో రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఏదైనా అభ్యంతరాలుంటే రైతులు రైతు సేవా కేంద్రాల్లో వివరాలు సమర్పించాలని ఈ సందర్భంగా ఆయన మామిడి రైతులకు సూచించారు.